హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, వీడియోలో మనం గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగిన క్వెషన్స్ అవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. అలాగే మీరు ఇక్కడ మనం ఏం చేశామన్నా అంటే ఎన్‌టీపీసీ బెస్ట్ 300 క్వెషన్స్ ఇవన్నీ చేసున్నాం మీకు. ఇవన్నీ గగన్ ప్రతాప్ సార్ చేసిన క్వెషన్స్ అనమాట. వీటికి సంబంధించిన సొల్యూషన్స్ పీడీఎఫ్ అనమాట. క్లాస్‌లో నేను ఇక్కడ చెప్పిన సొల్యూషన్ పీడీఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్‌లో అవైలబుల్ ఉంటుంది. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది చూసుకోండి. అలాగే ఈ వీడియో ఒక 11 అవర్స్ మీకు టైమ్ స్టాంప్స్ కూడా అవైలబుల్ ఉంటాయన్నమాట చాప్టర్ వైస్. సో, మీకు రాని చాప్టర్స్ ఏమన్నా ఉన్నాయంటే ఇలా చాప్టర్ వైస్ ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వండి. సేమ్ ఇందులో వచ్చిన మోడల్సే జస్ట్ నంబర్స్ అటు ఇటు చేంజ్ చేసి మీకు గ్రూప్ డీలో కూడా రిపీట్ అవుతున్నాయన్నమాట. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కూడా. సో, డైరెక్ట్‌గా ఇంకా వీడియోలోకి వెళ్దాం అన్నమాట. ఫస్ట్ క్వెషన్ నంబర్ 1. గివెన్ దట్ 133 పవర్ 0.99 ఈక్వల్ టు x, 133 పవర్ 0.77 ఈక్వల్ టు y అండ్ x పవర్ z ఈక్వల్ టు y స్క్వేర్. సో, ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏందంటే ఏ పవర్ m పవర్ n. సో, ఇలా ఇస్తే ఏమవుతుంది మనకు ఏ పవర్ m ఇంటూ n అవుతుంది. మరి అలాగే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ పవర్ వాల్యూ యాడ్ అవుతుంది. మరిప్పుడు ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n మరి ఇలా ఇస్తే ఏమవుతుందంటే ఏ పవర్ m మైనస్ n అవుతుందన్నమాట. సో, మీరు ఈ 3 ఫార్ములాలు గుర్తుంచుకున్నారనుకోండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్‌లో ఈ క్వెషన్ అడిగాడు. సో, ఈ ఫార్ములా మీద అడిగాడు. నెక్స్ట్ ఎగ్జామ్స్‌లో ఈ 2 ఫార్ములాల మీద కూడా అడగొచ్చనమాట. సో, ఈట్ల మోడల్ చూద్దాం మనం. ఇక్కడ ఎక్స్ పవర్ జెడ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అన్నాడు. సో, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత నాకు? ఎక్స్ వాల్యూ ఎంత అంటే నాకు 133 పవర్ 0.99. ఇప్పుడు దీనికి పవర్ జెడ్. సో, దీనికి పవర్ జెడ్ అయితే ఎంత అవుతుంది మనకి? ఇంటూ జెడ్ కింద అవుతుందా? ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఎన్ కదా! సో, ఇక్కడ మనకేమవుతుంది? ఇక్కడ జెడ్ రాసుకోండి. ఈక్వల్ టు వై స్క్వేర్. సో, ఇక్కడ వై స్క్వేర్ అంటే 133 పవర్ 0.77. ఇక్కడ మనకి దీనికి మళ్ళీ పవర్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? ఇంటూ 2 కదా! ఎందుకంటే ఇది ఏ పవర్ ఎమ్. ఇక్కడ మనకి 2 ఏమవుతుంది? ఎన్ ప్లేస్‌లో వచ్చినట్టు వస్తుంది. సో, దీనికి హోల్ స్క్వేర్ చేయాలి. పైన చేసినా మీకు ఇంటూ కిందే వస్తుంది. సో, ఇక్కడ మీకు బేస్ సమానంగా ఉంటే సో, ఇప్పుడు మీకు ఇక్కడ ఏ పవర్ ఎమ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ లాగా ఉన్నిందనుకోండి. అప్పుడు ఎమ్ ఈక్వల్ టు ఎన్ అవుతుందనమాట. సో, ఇది మనం తీసుకునేది ఇక్కడ. సో, ఇక్కడ మనకి ఎమ్ ఈక్వల్ టు ఎన్ అవుతుందంటే 0.99 జెడ్ ఈక్వల్ టు 0.77 ఇంటూ 2 అవుతుంది. ఇక్కడ మనకిది పాయింట్ తర్వాత 2 వాల్యూ, ఇక్కడ పాయింట్ తర్వాత 2 వాల్యూ. సో, పాయింట్స్ క్యాన్సెల్ చేసేస్తున్నాను. 2 సేమ్‌గానే ఉన్నాయి కాబట్టి. 11 టేబుల్‌లో 9 టైమ్స్, 11 టేబుల్‌లో 7 టైమ్స్. సో, ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత అవుతుందంటే 14/9. సో, ఇక్కడ మనకి ఎన్ని సార్లు పోతుంది? ఒకసారి పోతుంది. సో, బ్యాలెన్స్ ఎంత అంటే 5/9 అంటే మనకి 0.5 టైమ్స్ పోయిందనుకోండి. అప్పుడు 50 అంటే మనకు 45 టైమ్స్. మళ్ళీ మనకి అదే రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకేం తెలుసు 1/9 అంటే 11.11% అని తెలుసు. ఇక్కడ మనకెంతుందంటే 5 మిగిలింది. సో, 5 మిగిలిందంటే 0.55 కింద ఎళ్తుందనమాట. సో, 0.55 కింద ఎళ్తుంది కాబట్టి వాడు 0.56 తీసుకున్నాడు. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. ఇక్కడ మనకి బోర్డ్‌మాస్ రూల్ అప్లై చేసామంటే ఫస్ట్ మనకి బోర్డ్‌మాస్‌లో బి అంటే బ్రాకెట్స్ కదా! సో, ఫస్ట్ బ్రాకెట్స్ లోపల ఉన్న వాల్యూలు తీయాలి. సో, ఇప్పుడు మీకు బ్రాకెట్స్ లోపల ఇంకో మళ్ళీ బ్రాకెట్స్ ఉన్నాయంటే ఫస్ట్ లోపల ఉన్న వాల్యూలు తీయాలి. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఇక్కడ డివైడెడ్ బై ఉంది. ఇక్కడ డివైడెడ్ బై ఉంటే మీకు ఈ వాల్యూ ఎలా అవుతుంది మల్టిప్లికేషన్‌లోకి మార్చుకుంటే ఈ వాల్యూ రివర్స్ అవుతుంది. అంటే 4/4/1 - 1 ఈ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ. అంటే ఇది ఎంత అవుతుంది 16. 16 - 1 అంటే ఎంత? 15. సో, ఈ టోటల్ వాల్యూ ఎంత అంటే 15 బ్రాకెట్‌లో ఉన్నది. ఇక్కడ 4/15 ఎంత? 60. సో, ఈ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ ఎంత? -3 మైనస్ ఇక్కడ 4/15 60. ఇక్కడ మనకెంతుంది? ప్లస్ 2/1/3 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 2 ఇంటూ 3/1 అవుతుందా? అంటే ఈ వాల్యూ ఎంత నాకు 6. సో, ఈ వాల్యూ డైరెక్ట్‌గా రాసుకుంటాను. సో, ఇప్పుడు బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ వరకు తీసేసాను. ఇక్కడ మనకి బయటేముంది? 6 - 2 ఇంటూ ఇక్కడ మనకి బ్రాకెట్ బయటేముంది? 3 ఇంటూ 2 డైరెక్ట్‌గా రాసేసేయండి 6. సో, ఇప్పుడు మనకి 6 - 2 ఇంటూ ఈ వాల్యూ ఎంత అవుతుంది నాకు? సో, -60 ఇక్కడేమో +9 అంటే ఎంత? -51. 2 ఇంటూ 51 అంటే 102. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత? ప్లస్ అవుతుంది. సో, ఈ వాల్యూ ఎంత అవుతుందంటే +102 అవుతుంది.
ఇక్కడ ఎంత ఉంది? -6 ఉంది. +6 -6 క్యాన్సల్. 102 మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్. సో, ఇప్పుడు మీకు మీన్ ప్రపోర్షన్ అంటే ఏమీ లేదు. వీటి రెండిటికి స్క్వేర్ రూట్ కట్టడమే అనమాట. సో, ఇది నాకు 3 టేబుల్‌లో పోతుంది. ఇది 3 టేబుల్‌లో పోతుంది 15 అనేది. సో, అప్పుడు నాకు కింద ఆప్షన్స్ కూడా 3 టేబుల్‌లో ఉన్నవి రావాలి. ఈ 2 రాలేదు. ఇంకా మిగిలిందేముంది? ఇక్కడ 3 టేబుల్‌లో పోతే ఇది 3 11లు. ఇక్కడ నాకు 9 టేబుల్‌లో కూడా పోవచ్చు. లేదా 4 9లు ఎలా అన్నా రాసుకోవచ్చు మీరు. సో, ఇప్పుడు నీకు 4 రావాలి బయటికి. ఒకటి ఇక్కడ 4 వచ్చిందనుకోండి, చిన్న వాల్యూలు తీసుకోండి. ఇక్కడ 4 ఉంది. సో, ఇక్కడ 4 రావాలంటే ఇక్కడ 16 టేబుల్‌లో పోవాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 కదా మీకు 4. సో, 16 టేబుల్‌లో ఇది పోతుందా చూడండి. ఇది పోదు కదా మీకు. సో, ఇక్కడ మీకు 726 ఉంది. 726 ఇది మీకు 16 టేబుల్‌లో చేశారనుకోండి. 16 4లు 16 16 4లు 64 బ్యాలెన్స్ ఎంత? 86. సో, ఇది పోతుందా అంటే పోదు కదా! సో, ఇది పోవట్లేదంటే మనకిది ఆన్సర్ గాదు. సో, మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ ఏ. సో, ఇప్పుడు దాన్ని నార్మల్ మెథడ్‌లో చేద్దాం. సో, నార్మల్ మెథడ్‌లో చేస్తే 3 × 5 726 డివైడెడ్ బై 10. ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. సో, ఇది ఎన్ని సార్లు పోతుందంటే మనకి 363. సో, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 3 × 3 ఇంటూ ఇది 121 మిగులుతుంది. ఇక్కడ నాకు 2 3లో ఒక 3 బయటకొస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11. సో, మన ఆన్సర్ ఎంత? 33. నెక్స్ట్ క్వెషన్. ద ఇన్‌కమ్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ 50,000 అండ్ హిస్ ఎక్స్‌పెన్సెస్ ఈస్ 35,000. సో, ఇప్పుడు నీకు ఆదాయం ఎంతుందంటే 50,000. అందులో నువ్వు ఖర్చు పెట్టేది ఎంత అంటే 35,000. 50,000లో ఇది ఎంత అవుతుంది? 70% అవుతుందా? మరి మిగిలిన పర్సెంటేజ్ సేవింగ్స్ ఎంత అవుతుంది? 30% ఆప్షన్ డి. నెక్స్ట్ క్వెషన్. సో, ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చేసేదను మనకిక్కడ మీడియన్ అడుగుతున్నాడు. సో, ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, సో, ఇది మీరు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటే ఇది 23, 23 అలాగే రాయండి. 23 + 15 38, 38 + 24 62, 62 + 25 ఎంత మనకి? 87, 87 + 35 సో, మనకి 122. 122 ఇంతవరకు వచ్చిందా? సో, ఇక్కడ మీకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 122. మనకి n/2 కనుక్కోవాలి. సో, ఇక్కడ n/2 కనుక్కుంటే మనకెంతవుతుంది? 122 డివైడెడ్ బై 2 61 వస్తుంది. సో, ఇక్కడ దీనికంటే కొంచెం పెద్ద వాల్యూ. ఈ 61 కంటే కొంచెం పెద్ద వాల్యూ గాని, లేదా దీనికి సమానమైన వాల్యూ గాని తీసుకోవాలి. దీని మీద కొంచెం పెద్ద వాల్యూ ఎక్కడుంది మనకి? సో, క్వెషన్‌లో మనకి దీని మీద కొంచెం పెద్ద వాల్యూ ఎక్కడుందంటే ఇక్కడుంది. సో, అది ఫ్రీక్వెన్సీ కింద అవుతుంది మనకి. సో, అది ఫ్రీక్వెన్సీ కిందయితే ఇక్కడ మనకేమవుతుంది 30, 40 గదా! సో, ఇదేమవుతుందంటే లోవర్‌ది కాబట్టి ఎల్ అని రాసుకుంటారు. సో, ఇదేమవుతుంది మనకి ఎల్. సో, ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంతుంది వీటికి? డిఫరెన్స్ ఎంతుందంటే మనకి 10 ఉంది. సో, ఆ 10 ఎంతవుతుందంటే మనకి హెచ్. సో, వాటి రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? 10. అది మనకి హెచ్ కింద రాసుకుంటాం. సో, ఇదేమవుతుంది మనకి ఫ్రీక్వెన్సీ ఎఫ్. సో, దీనికంటే తక్కువుంటే దీన్నేమంటామంటే ఎఫ్ఓ కింద డినోట్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? సో, ఎల్ఎఫ్ అన్నీ చేసేసాము. ఆ ఫ్రీక్వెన్సీ తీసేసుకొని చేసేసేయడమే ప్రాబ్లమ్ ఇంకా. సో, ఇప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుందంటే ఎల్ ప్లస్ n/2 మైనస్ ఎఫ్ఓ డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఇది ఫార్ములా. సో, ఇప్పుడు మనకి లోవర్ ఎంతుంది మనకిక్కడ? మనం తీసుకున్న ఫ్రీక్వెన్సీలో 30 ప్లస్ n/2 అంటే ఎంత మనకి? 61 మైనస్ ఫ్రీక్వెన్సీకి ఒకటి తక్కువ ఉన్న వాల్యూలో ఎక్కడుంది మనకి? ఇది 15. సో, ఇక్కడ 15 తీసుకోవాలా? లేదా 38 తీసుకోవాలా? మనం ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ 38 తీసుకోవాలి. ఇది తీసుకోకూడదనమాట. సో, ఇక్కడ ఇదెంత? 38 డివైడెడ్ బై ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ ఎంత అంటే దీని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 24. సో, ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇది ఈ ఫ్రీక్వెన్సీ కాకుండా సీఎఫ్ మైనస్ పెట్టుకోండి ఇక్కడ. సో, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మైనస్ అని పెట్టుకోండి. అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మీకు మనకొచ్చిన ఫ్రీక్వెన్సీలో నుంచి ముందుది అనమాట. సో, మనకొచ్చిన ఫ్రీక్వెన్సీలో ముందుది ఎంత అంటే ఇది. దీని డిఫరెన్స్ ఎంత అంటే 10. ఇక్కడ నాకు 30 కంటే కొంచెం వాల్యూ ఎక్కువుండేది. ఇక్కడ వాల్యూ ఎంతొస్తుంది చూడండి. సో, ఇక్కడ వాల్యూ ఎంతొచ్చిద్దంటే మనకి 23. 23 డివైడెడ్ బై 24. సో, 23 డివైడెడ్ బై 24 ఇంటూ 10
సో మనకెంత ఆల్మోస్ట్ 0.9 సంథింగ్ వచ్చిద్ది. సో 0.9 సంథింగ్ వచ్చిద్దంటే ఇంటూ 10 చేస్తే 39.58 నేను మొత్తం చేయలేదు. ఇక్కడ చూడండి 30 ప్లస్ 23 డివైడెడ్ బై 24 ఇంటూ 10. 24 9లు ఎంత అవుతుంది మనకి? 180 ప్లస్ 36 216. ఇక్కడ 9 కంటే ఎక్కువ ఉంది కదా! సో మీకు ఎట్లేదైనా 9 టైమ్స్ కంటే ఎక్కువ పోతుంది. అంటే మీకు ఇంటూ 10 చేస్తే 9 పాయింట్ సంథింగ్ రావాలి. ఇక్కడ 7, ఇక్కడ 3, ఇక్కడ 40 కంటే ఎక్కువ ఉంది. సో ఈ 3 రావు. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ఫోర్త్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్‌లో మీకు అడుగుతున్నాడు. సో మీకు ప్రపోర్షన్‌లో ఏ, బి, సి, డి ఇలా 4 నంబర్‌లు ఇచ్చి ప్రపోర్షన్ అడిగాడనుకోండి. సో ఇక్కడ మీకు బి ఇంటూ సి చేస్తే ఏ ఇంటూ డి అవుతుంది. అంటే ఏడి ఈక్వల్ టు బీసీ అవుతుంది. అలాగే 3 నంబర్‌లు ఇచ్చాడు. సో ఏ, బి, సి 3 నంబర్‌లు ఇచ్చి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటాడు. సో ఇక్కడ మీకు ఫార్ములా ఏమవుతుందంటే ఏ బై బి ఈక్వల్ టు బి బై సి. అంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసి. సో మీకిప్పుడు సి కావాలంటే బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ. అదే మీకు ఏ కావాలనుకోండి బి స్క్వేర్ డివైడెడ్ బై సి. ఇవి వీటికి సంబంధించిన ఫార్ములాలు. మీకివి తెలిసిందంటే మాత్రం ఎగ్జామ్‌లో వీటికి సంబంధించి ఏ క్వెషన్ ఇచ్చినా చేసేస్తారు మీరు. సో ఇప్పుడు మనల్ని అడిగిందేంటి ఫోర్త్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్ అంటే 10.8 ఇంటూ 6 డివైడెడ్ బై 4.8. పాయింట్ తర్వాత ఒక వాల్యూ, పాయింట్ తర్వాత ఒక వాల్యూ క్యాన్సల్. 6 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు? 8 సార్లు. 8 టేబుల్‌లో 8 ఒకట్ల 8 బ్యాలెన్స్ 28. సో 28 అంటే 3 సార్లు పోతుంది. సో ఇక్కడ మనకు 13 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ సి. మిగతాయి చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ 13లో 104 4/8 ఉంటుంది. అంటే 0.5. నెక్స్ట్ క్వెషన్. ద రేషియో ఆఫ్ ది మీన్ టు ద మీడియన్. సో ఇక్కడ మనకి మీన్‌కి, మీడియన్‌కి రేషియో ఇచ్చేసాడు. 2 కలిపితే దాని సమ్ ఎంత అంటున్నాడంటే 90. ఇప్పుడు 4 ప్లస్ 5 అంటే ఎంత మనకి 9. ఈ 9 భాగాలు ఎంత అంటున్నాడంటే 90 అంటున్నాడు. మరి ఇది ఎంత అవుతుంది? 40. సో ఇదేంటిది మనకి మీన్. సో మీన్ 40. మీడియన్ ఎంత అంటే 50. మనల్ని ఏమడుగుతున్నాడు? మోడ్ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. సో మోడ్ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి ఫార్ములా ఏమవుతుంది? మోడ్ ఫార్ములా 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఈ ఫార్ములా రావాలి మీకు. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో ఈ క్వెషన్‌లో డైరెక్ట్‌గా మోడ్ అడిగాడు. ఒక క్వెషన్‌లో ఏం చేస్తాడంటే సేమ్ ఇలాంటి వాల్యూలే ఇచ్చేసి మీడియన్ కనుక్కోమంటాడు. లేదంటే మీన్ కనుక్కోమంటాడు. మరి ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఈ ఫార్ములా రాసుకొని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం చేసేదేం లేదు. ఫార్ములా రాసి వాల్యూలు సబ్స్టిట్యూట్ చేయడమే. ఇక్కడ మనకి 3 ఇంటూ మీడియన్. సో 3 ఇంటూ 50 150. 2 ఇంటూ 40 ఎంత మనకి 80. సో ఈ వాల్యూ ఎంత అవుతుంది మనకి 70. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఎ సెక్టార్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఈ క్వెషన్‌లు వస్తున్నాయి. సెక్టార్ అనంగాల్నే మీరు భయపడిపోతారు అసలకి. సెక్టార్ అనేది ఏంటి కొత్తగా ఉందని. సో ఇప్పుడు మనకి సర్కిల్ ఉంది. సో ఇప్పుడు నా దగ్గర ఒక సర్కిల్ ఉంది. ఇది పాయింట్ల కింద పెట్టుకుంటా నేను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి కట్ చేశాను అనుకుందాం. ఇక్కడ ఒక డేటా వస్తుందా? సో ఇప్పుడు వాడేం అడుగుతాడంటే ఇదొక సర్కిల్ ఉంది. ఈ ఒక ముక్క కేక్ ముక్క కోసినట్టు ఎంత ఒక ముక్క కోసేసాను. ఆ ముక్క ఏరియా ఎంత అని అడుగుతాడు అంతే. మీకు ఒక సర్కిల్ మొత్తం కలిపితే ఒక సర్కిల్ ఎంత ఉండిద్ది మీకు? సో ఇదొక సర్కిల్. ఈ సర్కిల్ పాయింట్ ఇదుంది. ఈ సర్కిల్ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 360 డిగ్రీ. మరిప్పుడు ఈ ముక్క ఏరియా ఎంత అని అడుగుతాడు. సో అప్పుడు డేటా డివైడెడ్ బై 360 చేస్తారు. దేనికి? ఏరియాకి. ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్. మరిప్పుడు నీకు టోటల్‌కి ఇది 360 డిగ్రీలకి ఇది ఫార్ములా. మరి నీకు డేటా వాల్యూ కావాలంటే ఏం చేయాలి? డేటా డివైడెడ్ బై 360 చేస్తావు. అంతే సింపుల్. ఇక్కడ నాకు డయామీటర్ ఇచ్చాడు. డయామీటర్ ఎంత? 16. మరి రేడియస్ ఎంత? 8. వాడిప్పుడు ఏం అడుగుతున్నాడు? ఏరియా ఇచ్చేసాడు. మనల్ని యాంగిల్ ఆఫ్ ది సెక్టార్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు 16 పై డివైడెడ్ బై 3 ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఇంటూ డేటా డివైడెడ్ బై 360 డిగ్రీ. ఇక్కడ పై క్యాన్సల్. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే ఎంత నాకు? 8 ఇంటూ 8. సో దీన్ని డైరెక్ట్‌గా నేను ఎలా రాసుకుంటానంటే ఇక్కడ పైన రాసుకుంటాను 8 ఇంటూ 8. సో ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. ఇది ఎన్ని సార్లు పోతుంది? 4 సార్లు పోతుంది. ఇక్కడ నాకు 4 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 90 సార్లు. 3 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుంది? 30 సార్లు. అన్నీ క్యాన్సల్ అయిపోయినాయి. మిగిలింది ఎంత? 30 డిగ్రీలు. ఆ 30 డిగ్రీలు అటు పోతే డేటా ఈక్వల్ టు 30 డిగ్రీ.
సో, ఇక్కడ మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వెషన్. సో, మీరు పై చార్ట్ చూడంగాల్నే ఇదేదో కొత్త చాప్టరు, ఇదేదో కొత్తగా అడిగారనుకుంటాడు. వాడేం అడగడు. అక్కడ పర్సెంటేజ్ అడుగుతాడు, లేదా రేషియోస్ అడుగుతాడు. ఆ టైప్‌లోనే ఈజీ క్వెషన్సే వస్తాయి. ఇక్కడ మనకి ద గివెన్ పై చార్ట్ రిప్రజెంట్స్ ఎ టోటల్ ఆఫ్ 6800 స్టూడెంట్స్. సో, ఈ పై చార్ట్ మొత్తం కలిపితే 6800 మంది స్టూడెంట్స్ డేటా అంటున్నాడు. ఇట్ షోస్ ద పర్సెంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ 4 కోర్సెస్. సో, 4 కోర్సులకు సంబంధించిన పర్సెంటేజ్‌లు ఇచ్చేసాడంట. అయితే వాడేం అడుగుతున్నాడు? ఎంఏ మైనస్ బీఏ. సో, ఎంఏ కోర్స్‌లో నుంచి బీఏ కోర్స్ తీస్తే ఎంత వాల్యూ వస్తుంది అంటున్నాడు. వీడిక్కడ చూడండి పర్సెంటేజే డైరెక్ట్‌గా అడిగింది. కనీసం ఇక్కడ 6800 మందిని అడిగాడు గదా! ఇక్కడ మీకొచ్చే పర్సెంటేజ్‌ని నంబర్‌లో గూడా అడగట్లేదు. డైరెక్ట్‌గా పర్సెంటేజ్‌లోనే అడిగాడు. సో, ఇప్పుడు మీకు ఎంఏ అంటే ఎంత? సో, ఎంఏ అంటే ఇది. బీఏ అంటే ఏంటి? ఇది బీఏ. మరిప్పుడు వీటి రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 18 - 12 ఎంత? 18 - 6. సో, 18 - 6 అంటే 12% అదే వాడడిగింది. ఆప్షన్ ఏ. సో, క్వెషన్‌లో వాడు ఇంకొంచెం గట్టిగా అడగాలనుకుంటే ఏం జేయొచ్చు? 6800 మీద 12% ఏసి ఆప్షన్‌లు ఇవ్వచ్చు. మీకు పర్సెంటేజ్‌లు, రేషియోస్ మాక్సిమం ఈ మోడల్‌లోనే వస్తుంటాయన్నమాట మీకు పై చార్ట్‌లంటే. నెక్స్ట్ క్వెషన్. ట్యాప్ ఏ కెన్ ఎంప్టీ ఎ ట్యాంక్ ఇన్ 30 మినిట్స్. ట్యాప్ బి కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 15 మినిట్స్. సో, ఇది ట్యాప్ ఏ ఏమో 30, ఇదెంత మనకి ట్యాప్ బి 15. మరిక్కడ మనకి రెండిటికి కలిపితే 30 టోటల్ వర్కు. వీడు ఒక వర్క్ చేస్తే, వీడు 2 వర్క్స్ చేస్తాడు. అయితే ట్యాప్ ఏ ఎంప్టీ చేస్తుంది. ట్యాప్ బి కూడా ఎంప్టీ చేస్తుంది. 2 నెగెటివ్ వర్క్‌లే. ఇఫ్ బోత్ ట్యాప్ క్యాన్స్ ఆపరేట్ సైమల్టేనియస్‌లీ హౌ మచ్ టైమ్ ఈస్ నీడెడ్ టు ఎంప్టీ ద ట్యాంక్? టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 30. వీళ్ళిద్దరూ కలిస్తే ఎంత? 3 వర్కులు చేస్తారు. అప్పుడు ఎంత వర్క్ సో, టోటల్‌గా 10 మినిట్స్‌లో టోటల్ ట్యాంక్‌నే ఎంప్టీ చేస్తారనమాట వీళ్ళిద్దరూ కలిస్తే. ఆప్షన్ ఏ మన ఆన్సర్. డైరెక్ట్ సింపుల్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్. 2/3 ప్లస్ 4/5 డివైడెడ్ బై 2/7. సో, ఇక్కడ మీకు డివైడెడ్ బైలో వచ్చే వాల్యూని మల్టిప్లికేషన్‌లోకి మార్చుకోండి. అలాగే బ్రాకెట్‌లో ఉన్న వాల్యూలు మరికి సెపరేట్‌గా చేసేసి సాల్వ్ చేసుకుందాం. ఇక్కడ 2/3 అలాగే రాసుకోండి. ప్లస్ ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది మనకి 4/5. ఇక్కడ డివైడెడ్ బైని ఇంటూలోకి మార్చుకుంటే ఇది ఎంత అవుతుంది? 2/7 కాస్త 7/2 అవుతుందా? ఇది క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుంది నాకు? 14/5. సో, ఇక్కడ డివైడెడ్ బై ఉంది. సో, ఈ వాల్యూ మొత్తం ముందు చేసేస్తాను. సో, ఇక్కడ నాకు 5/6 ఇంటూ 3/4. సో, ఇది నాకు ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 5/8. సో, 3/2 మైనస్ 5/8 కదా! క్రాస్ మల్టిప్లై చేసేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 24 - 10/16. 14/16 అంటే 7/8. సో, ఈ వాల్యూ ఎంత? డివైడెడ్ బై 7/8 కదా! సో, డివైడెడ్ బైలో ఉన్న వాల్యూని నేను ఇంటూలోకి మార్చుకుంటే ఈ వాల్యూ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అప్పుడు 8/7. ఇది ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. సో, 2 సార్లు పోతే ఇది 16/5. సో, 2/3 ప్లస్ 16/5. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 10 ప్లస్ 48 డివైడెడ్ బై 15. సో, ఈ వాల్యూ ఎంత అంటే 58/15. ఇక్కడ మీరు ఆప్షన్‌లో చూడండి. ఆప్షన్‌లో చూస్తే డినామినేటర్‌లో ఉన్న వాల్యూలో ఒక్కటి కూడా మీకు 15 టేబుల్‌లో పోదు. సో, మనకు ఒకటే ఉంది ఆప్షన్‌లో. ఆప్షన్ ఏ మన ఆన్సర్ అనమాట. సో, ఇక్కడ మీరు ఇంటూ 7 చేయండి. డివైడెడ్ బై 7. సో, ఇక్కడ మీకెంత? 56. 35 ప్లస్ 5 40 డివైడెడ్ బై 105. సో, ఇక్కడ మీకు ఆప్షన్‌లో 416 ఉంది. ఇది 406 చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్. A solid cylinder has a radius of 4 centimeter and a height 18 centimeter. It's melted to form a solid sphere. ఇప్పుడు నా దగ్గర సిలిండర్ ఒకటుంది. ఒక సిలిండర్ ఉంటే దాన్ని నేనేం చేశానంటే కరిగిచ్చేసాను. సో, కరిగించేసి దాన్ని స్పేర్ చేశాను. సో, ఇప్పుడు మీ దగ్గర ఒక ఐరనో లేకపోతే ఏదన్నా ఒక ఐరన్ ఉందనుకుందాం. ఐరన్ మొత్తం కరిగిచ్చారనుకోండి. ఐరన్ మొత్తం కరిగిస్తే మీకు అది షేప్ ఉండిద్ది గదా! షేప్ మారుతుంది గానీ, ఆ ఏరియా మారదనమాట. సో, సిలిండర్‌లో ఉండే ఐరన్ మొత్తం కరిగిచ్చేసి మీరేం జేస్తున్నారిప్పుడు? ఒక స్పేర్‌ని తయారు జేస్తున్నారు. అప్పుడు మీకేమవుతుంది? ఏరియా మారదు గదా! ఏరియా సేమ్‌గానే ఉంటుంది. సో, ఏరియా అంటే ఇక్కడ మనకి 3 కదా ఇవి. సో, ఇక్కడ మనకి సిలిండరు, స్పేరు ఇవి 3 గదా! సో, 3 మనం ఏమంటామంటే వాల్యూమ్ అంటామనమాట. సో, వాల్యూమ్ మీకు సేమ్‌గానే ఉంటుంది. వాడేమడుగుతున్నాడు? రేడియస్ ఆఫ్ స్పేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో, దీని వాల్యూమ్ ఎంత ఉంటుందో దాని వాల్యూమ్ అంతే ఉండిద్ది. సిలిండర్‌కి ఫార్ములా ఏంటి? πr² హెచ్ ఈక్వల్ టు మనకి స్పేర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 4/3 πr³
ఇక్కడ మనకేమిచ్చాడు? సిలిండర్‌ది ఇచ్చేసాడు. సిలిండర్ రేడియస్ ఇచ్చేసాడు. సిలిండర్ హైట్ ఇచ్చేసాడు. సో, ఇక్కడ పై క్యాన్సెల్ అయిపోయింది. ఇక్కడ పై క్యాన్సెల్ అయిపోయింది. r² అంటే ఇక్కడ 4 ఇంటూ 4 ఇంటూ హైట్ ఎంత మనకి 18. ఈ 3 కూడా ఇటు తెచ్చేసేయండి. ఇంటూ 3 ఈక్వల్ టు 4 ఇంటూ మనకి r³ ఇక్కడ మనకి 4 ఇక్కడ 4 క్యాన్సెల్. ఇక్కడ మనకి మిగిలింది ఎంత మనకి? సో, మిగిలింది ఇది మిగిలింది. మనకిదేమో క్యూబ్. సో, ఇక్కడ మనకి 4 ఇంటూ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 9 ఇంటూ 2 రాసుకొనుంటారు. 9 ఇంటూ 2 ఇంటూ 3. సో, ఇక్కడ మీకు ఇదేమవుతుంది? 2³ ఇంటూ 3³ అవుతుందా? అంటే 6³ ఈక్వల్ టు ఎంత మనకి r³ గదా! సో, అంటే ఇదెంత 6³ ఈక్వల్ టు r³ అంటే ఎంత మనకి? ఆప్షన్ బి 6 మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. లేదు మీకు టేబుల్స్ బాగొచ్చనుకుంటే ఇక్కడ 18 మూడులు ఎంత? 18 మూడులు 54. 54 ఇంటూ 4 216. సో, డైరెక్ట్‌గా ఈడే చేసేయొచ్చు. 216 అంటే r³. నెక్స్ట్ క్వెషన్. కాలిక్యులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000 ఫర్ 2 ఇయర్స్ అట్ అన్ యాన్యువల్ రేట్ ఆఫ్ 20% కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. సో, ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కనుక్కుంటావు. నువ్వు ప్రతి 6 నెలలకు ఒకసారి కనుక్కుంటే ఇదేమో యాన్యువల్ రేటు. సంవత్సరానికి 20% అయితే హాఫ్ ఇయర్లీకి ఎంత అవుతుంది? 10% అవుతుందా? ఇందులో సగం. సో, ఇక్కడ 20/2 ఎంత అవుతుంది మనకి? 10%. సో, ఇప్పుడు నీ కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో 10%కి సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో 10%కి 1 ఇయర్ అయితే మనకి 11 అవుతుంది. సో, 1 ఇయర్ అయితే మనకి 1.11 అవుతుంది. 1.1 మాత్రమే. 2 ఇయర్‌కి సో, 2 ఇయర్‌కి ఎంత అవుతుందంటే 1.21 అలాగే 3 ఇయర్‌కి సో, 3 ఇయర్‌కి ఎంత అవుతుందంటే 1.331 టైమ్స్ అవుతుంది. 4 ఇయర్‌కి ఎంత అవుతుందంటే మనకి 1.4641 అవుతుంది. సో, ఇవి మీకు 100% మీరు పర్సెంటేజ్ చాప్టర్ చేసేటప్పుడు మీకియి నేర్చుకుంటాము. 10% నేర్చుకుంటాం కానీ, మీకిక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసేటప్పుడు మనం 10% రావాలి. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసే మీద 10% ఈ వాల్యూస్ వచ్చినాయంటే మీరు చూసుకొని చేసుకోవచ్చనమాట. సో, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో 1 ఇయర్ కంటే మీకు ఇక్కడ 0.1 ఎక్స్‌ట్రా వస్తుంది. 2 ఇయర్ కంటే 0.21 నాకివేవి రావు అనుకుంటే మీరు ఈ ప్రాబ్లమ్ ఎలా ప్రొసీడ్ అవ్వాలో చెప్తాను మీకు. సో, ఇప్పుడు నాకు 10% 2 సంవత్సరాల కంటే హాఫ్ ఇయర్లీ అంటున్నాడు. సో, ఇప్పుడు ఒక సంవత్సరానికి 2 హాఫ్ ఇయర్లీల కింద తీసుకోండి 6 నెలలకి. సో, 6 నెలలు, 6 నెలలు అంటే నాకు 24 నెలలు కదా టోటలు. సో, మీకెన్ని సార్లొస్తుంది మనకి? 4 సార్లొస్తుందా? సో, 4 సార్లు కట్టాల్సొచ్చిద్ది. 4 సార్లు కడితే ఇప్పుడు మొదటిసారి ఎంత? 1000 తర్వాత కూడా అసలు మీద 1000 అసలు మీద 1000 అసలు మీద 1000 వడ్డీ మీద వడ్డీ. దీని మీద 10% అంటే 100 ఇక్కడ వడ్డీ మీద వడ్డీ ఇక్కడ కూడా. ఇప్పుడు ఈ వడ్డీ మీద వడ్డీ. ఇప్పుడు ఈ వడ్డీ మీద వడ్డీ. ఇప్పుడు ఈ వడ్డీ మీద ఇప్పుడు ఈ 3 ఉన్నాయి గదా! ఈ మూడిట్ల మీద వడ్డీలు. సో, ఎంతవుతాయి? 100, 100, 100 మరిప్పుడు ఇక్కడ 100ల మీద 300 సో, 300 మీద వడ్డీ అంటే ఇక్కడ 10, 10, 10 ఈ 10 మీద గూడా వడ్డీ యేస్తే 1. సో, మీరు ఇవన్నీ యాడ్ చేసుకొని మీకు ఆన్సర్ ఎంతొచ్చిద్దంటే ఇదొచ్చిద్ది. అలా గాదు మీకు ఈ పాయింట్లు ఈ కొద్దిగా గుర్తున్నాయి అనుకున్నారంటే డైరెక్ట్‌గా ఇదొచ్చిద్ది. సో, ఇదేమొచ్చిద్ది మీకు సింపుల్‌గా ఇది మీకు 11² ఇదేమో 121 ఇది 11 మీకు ఇది 11 ఇది 11 స్క్వేరు ఇది 11 క్యూబు ఇది 11 పవర్ 4 సో, ఇదేమో 11, 11 స్క్వేరు, 11 క్యూబు, 11 పవర్ 4 ఇలా వస్తుంది మీకు. 10 స్క్వేర్ చేస్తే 11 ఎందుకొచ్చింది నీకంటే, ఇప్పుడు మీరు 100 ఉంది మీ దగ్గర. 100 ఉంది మీ దగ్గర 10% పెరిగింది. సో, 10% పెరిగితే ఎంత పెరుగుతుంది? 110. సో, 110% అవుతుందా 10% పెరిగితే? మరిప్పుడు ఈ వాల్యూ ఎంత అయిద్ది? 100 కాస్త 110. సేమ్ అదే ఇంటూ 1.1 100 ఇంటూ 1.1 అంటే ఎంత? 110 అనమాట. సో, ఇవెందుకు ఎంతసేపు చెప్తున్నాను ఫాస్ట్‌గా చెప్పకుండా అంటే, మీకు ఈ ప్రాబ్లమ్ ఇదే మోడల్స్ ఇవే సేమ్ క్వెషన్ రాకపోవచ్చు. ఈ మోడల్‌లో వేరే ఏమన్నా రావచ్చు. కాబట్టి మీకు ఎగ్జామ్‌లో చూసుకునేటప్పుడు చూసుకోండి మీరు. నెక్స్ట్ క్వెషన్. ఫైండ్ ద రేషియో ఆఫ్ యాన్యువల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టు హాఫ్ ఇయర్లీ కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ ఆన్ 10,000. సో, ఇప్పుడు నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీకి
సో, సగం సంవత్సరానికి, అలాగే పూర్తి సంవత్సరానికి అడుగుతున్నాడు. రేషియో కట్టమంటున్నాడు. సో, ఇక్కడ నాకేమో 8% 1 సంవత్సరానికంట. మరి హాఫ్ ఇయర్లీకి ఎంతవుతుంది? 4%. సో, దీని మీద 8% అంటే ఎంతవుతుంది నాకు? 2 సున్నాలు కొట్టేసేయండి. 2 సున్నాలు కొట్టేస్తే 100 ఇంటూ 8 800. అలాగే 4% అంటే 400. మళ్ళీ ఇంకో 400. 400 మీద 4% అంటే 16. టోటల్ ఎంత? 816. సో, ఇప్పుడు 8 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తే 100. 8 పదులు 80. బ్యాలెన్స్ ఎంత నాకు? 16 అంటే 2 సార్లు. ఇక్కడ మళ్ళీ నేను 2 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తే 50:51. సో, మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ ఏ. సో, ఇంతకుముందు ఉన్న క్వెషన్ మోడల్‌లో ఈ మోడల్‌లో చెప్పా గదా! సో, మీకిక్కడ ఇలాంటివొచ్చినప్పుడు మీరెలా చేస్తారంటే, ఇక్కడ మీకు 1 ఉంది గదా! 1 అంటే ఏంటి? అసలు. సో, ఇక్కడ మీరేం జేయొచ్చు? 14641 ఇలా తీసుకొని, ఇది మీకు డివిజిబిలిటీ రూల్ 11లో పోతుంది. సో, డివిజిబిలిటీ రూల్ 11లో పోతుందా లేదా చూసుకోండి. ఇక్కడ మీకు 10,000 ఇచ్చినప్పుడే ఆ రూల్ అప్లై అవుతుందనమాట అసలులో తీసుకొని. మీరు అసలు ప్లస్ వడ్డీ, అసలు ప్లస్ వడ్డీ కలుపుకుంటే మీకది డివిజిబిలిటీ రూల్ 11లో పోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో, మీకు అసలు ప్లస్ వడ్డీ ఈ 2 పోవాలి. ఈ 2 ఉన్నప్పుడు మీకు 11 టేబుల్‌లో పోతుంది. 10% అయితే మాత్రం. నెక్స్ట్ క్వెషన్. 20% of a 500 kilometer journey is covered at a speed of 70 kilometer per hour. The remaining distance is covered at a speed of 80 kilometer per hour. సో, 20% ఆఫ్ 500 కిలోమీటర్ అంటే ఎంత? 100. సో, ఇప్పుడు ఈ 100 కిలోమీటర్లు ఏం చేశాడు? 70 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్ళాడు. అలాగే రిమైనింగ్ డిస్టెన్స్‌ని మనకి 80 కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో వెళ్ళాడంట. యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. సో, ఇప్పుడు నాకు ఇది టైము. ఈ 100 కిలోమీటర్లు మనకి 100 కిలోమీటర్లు అంటే ఎంత? డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. ప్లస్ మిగిలింది ఎన్ని కిలోమీటర్లు? 400 కిలోమీటర్లు. సో, 400 కిలోమీటర్లు డివైడెడ్ బై 80. ఇదెంతవుతుంది నాకిప్పుడు టోటల్ టైమొస్తుంది. సో, టోటల్ టైమ్ నేను కనుక్కుంటే నాకు కావాల్సిందేందంటే యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైమ్. సో, ఇక్కడ మీరేం చేస్తారు? 0, 0, 0, 0 క్యాన్సెల్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేయండి. 560 ప్లస్ 280 డివైడెడ్ బై 56. ఇక్కడ 56 అంటే మీకెంతవుతుంది మనకి? 700, 840 డివైడెడ్ బై 56. ఇక్కడ మీకు 7 టేబుల్‌లో 7 8లు, 7 టేబుల్‌లో 120. ఇక్కడ ఇది ఎన్ని సార్లు పోతుంది? 15 సార్లు పోతుంది. సో, డివైడెడ్ బై 15. ఇక్కడ మీకు 15 సార్లంటే సో, ఇది 80 గదా! మూడు 360 డివైడెడ్ బై 56. సో, 360 డివైడెడ్ బై 56 అంటే ఇది 14 సార్లు. 4 టేబుల్‌లో 14 సార్లు, 4 టేబుల్‌లో 90. సో, ఇది 2 టేబుల్‌లో 7 సార్లు, 2 టేబుల్‌లో 45. సో, ఈ వాల్యూ ఎంత అంటే 45 డివైడెడ్ బై 7. ఇక్కడ మీరు డివైడెడ్ బై ఎంత రాస్తారు? 45 డివైడెడ్ బై 7. 5 టేబుల్‌లో 9 సార్లు. ఇక్కడ 5 టేబుల్‌లో ఎన్ని సార్లు మనకి? 100. సో, ఇక్కడ డివైడెడ్ బై 9/7 ఉంది కదా! రివర్స్ అయితే ఎంతవుతుంది మనకి? 100 ఇంటూ 7/9. సో, 700 డివైడెడ్ బై 9. మనకెన్ని సార్లు పోతుంది? 7 సార్లు 63. మళ్ళీ 70. సో, మళ్ళీ 70 అంటే మనకి 70. సో, ఇది ఇలాగే రిపీట్ అవుతుంది. సో, 77 పాయింట్ సంథింగ్ అని వచ్చిద్ది. ఆప్షన్ డి. అలా కాదు మీకు ఇంకా సింపుల్‌గా కావాలంటే 1/9 అంటే మీకెంత? 11.11% ఇది తెలుసు కదా మీకు 1/9 అంటే. మరి 7/9 అయితే 77.77%. నెక్స్ట్ క్వెషన్. 30% ఆఫ్ ఎ 500 కిలోమీటర్ జర్నీ ఈస్ కవర్డ్ బై ట్రైన్ అట్ స్పీడ్ ఆఫ్ 50 కిలోమీటర్. సో, ఇప్పుడు 30% అంటే ఎంతవుతుంది ఇందులో? 30% అంటే 150. ఈ 150 కిలోమీటర్లు 50 వేగంతో పోయాడంటే ఎన్ని గంటలవుతుంది? 3 గంటలు. మిగిలింది సో, మిగిలిన డిస్టెన్స్ అంతా బస్‌తో కవర్ చేశాడంట. ఎంటైర్ జర్నీ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 8 అవర్స్. మరి మిగిలిన టైం ఎంత? 5 గంటలు. మిగిలిన డిస్టెన్స్ ఎంత నాకు? 500లో 150 తీసేస్తే 350 కిలోమీటర్లు. సో, ఈ 350 కిలోమీటర్లు డివైడెడ్ బై ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ చేస్తే నాకెంతొస్తుందంటే 5 గంటలొస్తుంది. ఇక్కడ నాకు ఎన్ని సార్లు పోతుంది? 70 సార్లు. అంటే వీడు ఎంత స్పీడ్‌తో పోయినట్టు? 70 స్పీడ్‌తో పోయినట్టు. ఆప్షన్ బి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఆఫ్టర్ అలోవింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 50% అండ్ 14% ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటెమ్, ఎ ప్రాఫిట్ ఆఫ్ 72% ఈస్ మేడ్ ఆన్
కాస్ట్ ప్రైస్. సో, కాస్ట్ ప్రైస్ మీద వాడికి 72% ప్రాఫిట్ వచ్చిందంట. వరుసగా 2 డిస్కౌంట్‌లు ఇచ్చిన తర్వాత. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ బై 36% కాస్ట్ ప్రైస్ అనేది 36% పెరిగితే వాట్ సింగిల్ డిస్కౌంట్ మస్ట్ బి ఆఫర్ టు అచీవ్ ద సేమ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. సో, ప్రాఫిట్ పర్సెంటేజ్ సేమ్ ఉండాలంట. ఎప్పుడు? వాడు కాస్ట్ ప్రైస్‌ని 36% పెంచాడంట. కాకపోతే వాడు మొత్తం కలిపి ఇప్పుడు ఒకేసారి డిస్కౌంట్ ఇస్తాడంటున్నాడు. సో, నాకు కాస్ట్ ప్రైస్ తీసుకుంటాను. కాస్ట్ ప్రైస్ ఎంతో నాకు తెలుసా అంటే తెలీదు. సో, కాస్ట్ ప్రైస్ మీద నాకు ప్రాఫిట్ ఎంతొచ్చింది? 72%. సో, 72% అంటే 172 డివైడెడ్ బై 100. ఇది సేల్ ప్రైస్ అవుతుందా అప్పుడు? ఇది సేల్ ప్రైస్‌కి సమానం అవుతుంది. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ కలిపితే. ఈక్వల్ టు నేనేం చేస్తానంటే మార్కెట్ ప్రైస్ తీసుకొని చేస్తాను. సో, మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ తీసేస్తే ఏమవుతుంది? ఇది కూడా సేల్ ప్రైస్‌కే సమానం అవుతుందా? మొదటి డిస్కౌంట్ ఎంత? 50%. 50% తీసేస్తే ఎంత మిగులుతుంది? 50% మిగులుతుంది. అంటే 50% అంటే 1/2. ఆ తరువాత 14%. 14% డిస్కౌంట్ తీసేస్తే మిగిలిందెంత? 86%. ఈ 100, ఈ 100 క్యాన్సెల్. 2 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు? 43 సార్లు. సో, ఇక్కడ మీరు 43 టేబుల్‌లో ఇది ఎన్ని సార్లు పోతుందంటే కరెక్ట్‌గా 4 సార్లు పోతుంది. సో, ఇప్పుడు సీపీ/ఎంపీ రేషియో ఎంతొచ్చింది నాకు? సీపీ/ఎంపీ రేషియో ఎంతొచ్చిందంటే 1:4. అంటే కాస్ట్ ప్రైస్ 100 ఉందనుకోండి. మార్కెట్ ప్రైస్ ఎంతొచ్చిద్ది? 400 వచ్చిద్దా? వాడేమంటున్నాడిప్పుడు? ప్రాఫిట్ ఏమో 72%. సో, ఇక్కడ నాకు సేల్ ప్రైస్ ఎంత? 72% అంటే 172. అయితే వాడేమంటున్నాడు? ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ బై 36%. ఇదెంత అవుతుందంటున్నాడు? 136 అవుతుందంటున్నాడు. వాట్ సింగిల్ డిస్కౌంట్ మస్ట్ బి ఆఫర్ టు అచీవ్ ద సేమ్ ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇంతకుముందు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? 72%. ఇప్పుడు ఈ 136 మీద 72% వేయండి. 136 ఇంటూ 72. ఇక్కడ మనకి 2 ఇంటూ ఇది ఇచ్చేస్తే 272. 7 6లు ఎంత నాకు? 42. 21 + 4 25. 7 + 2 9. సో, ఇది టోటల్ చేస్తే ఎంతవుతుంది నాకు? 9, 7 92. సో, ఇక్కడ నాకు 9, 7 92 అంటే దీనికి ఎంత యాడ్ చేయాలి? 97.92. సో, దీన్ని నేనేమనుకుంటానంటే రౌండ్ ఆఫ్ చేసి 98 చేస్తాను. సో, 98 చేస్తే ఇది 234 అవుతుంది. ఒక 2 తక్కువ 100 కదా! 2 తక్కువ 100 యాడ్ చేశా నేను. 234. ఇక్కడ మీరు ఆప్షన్‌లేవి పాయింట్‌కి దగ్గరలో లేవు కదా! రౌండ్ ఆఫ్ చేసుకోండి అప్పుడు. ఈ 400 మీద ఎంత డిస్కౌంట్ ఇస్తా నేను? 166 ఇస్తా డిస్కౌంటు. 400 మీద మైనస్ 166 చేస్తే వస్తుంది. 400 మీద 166 అయితే మీకు 100 మీద ఎంతవుతుంది? సో, 100 మీద ఎంతవుతుంది? దీన్ని డివైడెడ్ బై 4 చేయండి. 41 164 మిగిలింది 2/5 అంటే 41.5. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఏ ఐరన్ క్యూబ్ విత్ ఎ సైడ్ ఆఫ్ లెంత్ 10 సెంటీమీటర్ ఈస్ కంప్లీట్‌లీ సబ్మెర్జ్డ్ ఇన్ ఎ రెక్టాంగులర్ ట్యాంక్. సో, ఇప్పుడు మన దగ్గర ఒక రెక్టాంగులర్ ట్యాంక్ ఉంది. ఇది ఒక రెక్టాంగులర్ ట్యాంక్. వాడేం చెప్తున్నాడు? ఒక ఐరన్ క్యూబ్‌ని దాని లెంత్ ఎంత ఉండిద్దన్నాడు? 10 సెంటీమీటర్లు. క్యూబ్ అంటే మనకు అన్ని సైడ్‌లు సేమే ఉంటాయి కదా! సో, దీన్నేమంటున్నాడు? ఒక రెక్టాంగులర్ ట్యాంక్‌లో ఏస్తున్నాడంట. మెజరింగ్ 25, 25. సో, ఇప్పుడు మనకిది రెక్టాంగులర్ ట్యాంక్ అని చెప్పాడు గానీ, మరి అది 25, 25 ఉండిద్దని చెప్తున్నాడు. బై హౌ మెనీ సెంటీమీటర్స్ విల్ ద వాటర్ లెవెల్ రైజ్? సో, ఇందులో ఆడేం చేశాడు? క్యూబ్ ఏసాడు. సో, ఇదొక క్యూబు. ఇలా ఒక పెద్ద క్యూబ్ ఏసాడు. సో, ఈ క్యూబ్ ఏయడం వల్ల మీకెంత వాటర్ పెరుగుతుందంటే, ఇంతకుముందు సపోజ్ ఇక్కడ దాకా ఉన్నిందనుకుందాం వాటరు. ఇప్పుడు క్యూబ్ ఏయడం వల్ల ఇంత పెరిగిందనుకుందాం. ఇప్పుడు ఈ పెరిగిన ఏరియా ఉంది చూసారా? ఎంత పెరిగిందో ఏరియా? ఆ పెరిగిన ఏరియా, ఈ క్యూబ్ ఏరియా 2 ఒకటే అవుతుంది. మరిప్పుడు పెరిగిన ఏరియా వరకి మీరు హైట్ ఎలా కనుక్కుంటారు? అది చెప్తాను మీకిప్పుడు. ఈ సిలిండర్‌కి మీరేం జేస్తారు? నార్మల్‌గా అయితే ఇప్పుడు వాటర్ ఉంది. ఈ వాటర్‌లో సిలిండర్ ఇక్కడ దాకా వాటర్ లెవెల్ ఉందనుకోండి. మనం సిలిండర్‌కి ఎలా చేస్తాం? పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములా యూజ్ చేసి చేస్తామా? సో, పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములా యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మీకు వాటర్ ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండిందనుకోండి. ఇంతవరకే హైట్ తీసుకుంటాం మనం. ఇప్పుడు పెరిగిన దాని వరకే తీసుకోవాలనుకుంటే దీని ఏరియా ఎంతకు సమానం అవుతుందో దీని ఏరియాకి కూడా అంతే సమానం అవుతుంది కాబట్టి హైట్ మీకు నార్మల్‌గానే వస్తుంది. ఇక్కడ చూద్దాం మనం. ఇదెంత మనకి? పై ఆర్ స్క్వేర్ హెచ్. మరక్కడ క్యూబ్ ఎంతుంది మనకి? సో, క్యూబ్ ఏమో ఫార్ములా మనకి ఏ క్యూబ్ అవుతుంది. సో, ఇప్పుడు వాడేం జెప్పాడు మనకి? ఒక రెక్టాంగులర్ ట్యాంక్‌లో ఏసాడు. సో, రెక్టాంగులర్ ట్యాంకేస్తే మెజరింగ్ ఎంత అంటున్నాడు మనకి? 25, 25. సో, ఇది 2D కింద తీసుకోవాలి.
సిలిండర్ కింద తీసుకోకూడదు. సో ఇది ఎంత అవుతుందంటే నీకు 25 ఇంటూ 25. రెక్టాంగులర్ ట్యాంక్ అంటే మీకు 3Dలో వస్తే ఇది ఎల్బీహెచ్ అవుతుంది. దీని వాల్యూమ్ ఎల్బీహెచ్ కదా. ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. కాకపోతే వీడు చెప్పడానికి ఎలా చెప్పాడు, రెక్టాంగిల్ అని చెప్పాడు. సో ఇదేమవుతుందంటే మీకు క్యూబాయిడ్ అవుతుంది. 3Dలో మీకేమవుతుంది, క్యూబాయిడ్ అనమాట. నార్మల్గా అయితే సిలిండర్ ఇస్తాడు, ఇలాంటి ప్రాబ్లంకి వాడు ఇక్కడ చూడండి 2D కింద ఇచ్చాడు. సో 2D మనకి 3Dలో వస్తే అది ఏమవుతుందంటే క్యూబాయిడ్ అనమాట. అది ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. నాకు లెంత్ బ్రెత్ తెలుసు, వాడు రెక్టాంగులర్ చెప్పాడు. రెక్టాంగులర్ అంటే ఏమున్నట్టు, సో ఇది ఎల్ ఇది బి ఇచ్చేసాడు. హైట్ మనల్ని కనుక్కోమంటున్నాడు. సో ఇప్పుడు నాకు 25 ఇంటూ 25 ఇంటూ హెచ్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది మనకి 10 కదా. ఒక్కొక్కటి అన్ని సెంటీమీటర్లోనే ఉన్నాయి, అది చూసుకోవాలి జాగ్రత్తగా. 10 ఇంటూ 10 ఎంత 100. సో 25 టేబుల్లో ఇది ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు. ఇక్కడ మనకి 5 టేబుల్లో 5 సార్లు, 5 టేబుల్లో 2 సార్లు. సో హెచ్ వాల్యూ ఎంత అవుతుంది నాకు, 8 డివైడెడ్ బై 5. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, ఇంటూ 2 డివైడెడ్ బై 2. 16 డివైడెడ్ బై 10 అంటే 1.6. ఆప్షన్ బి మన ఆన్సర్. ఒకవేళ మీకు డివైడెడ్ బై 25 వచ్చిందనుకోండి, ఇంటూ 4 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. అదే డివైడెడ్ బై 125 వచ్చిందనుకోండి, ఇంటూ 8 డివైడెడ్ బై 8. ఎందుకు ఇలా చేస్తున్నామంటే డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 1000 అలా వస్తే మీరు పైన ఉన్న వాల్యూ డైరెక్ట్గా రాసేసి పాయింట్ల వాల్యూలు పెట్టేసుకుంటారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై చేయాలి. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే బ్రాకెట్లో ఉన్న వాల్యూల వరకు చేసేసి తర్వాత చేసేద్దాం. ఇక్కడ మనకి 3 టేబుల్లో 5 సార్లు, 3 టేబుల్లో 8 సార్లు, 5 డివైడెడ్ బై 8. ఇక్కడ డివైడెడ్ బైలో ఉన్న వాల్యూని ఇంటూ చేస్తే ఎంత అవుతుంది మనకి, రివర్స్ అవుతుంది. సో 2 డివైడెడ్ బై 15. 5 టేబుల్లో ఇది ఎన్ని సార్లు, 3 సార్లు. 2 టేబుల్లో ఇది ఎన్ని సార్లు, 4 సార్లు. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 1 డివైడెడ్ బై 12. సో ఈ వాల్యూ ఎంత, 1 డివైడెడ్ బై 12. లేదు డైరెక్ట్‌గానే కొట్టేస్తానంటే ఈ 15, ఈ 15 కొట్టేయచ్చు. 2 టేబుల్లో ఇది 12, 1 డివైడెడ్ బై 12 మిగులుతుంది. సో ఇక్కడ మనకి ఇంటూ ఉంది. ఇంటూ ఉంటే డైరెక్ట్‌గా ఈడ కొట్టేయండి. ఈ వాల్యూ ఎంత, 2 డివైడెడ్ బై 3 ప్లస్ 1 డివైడెడ్ బై 8. క్రాస్ మల్టిప్లై చేస్తే 16 ప్లస్ 3 డివైడెడ్ బై 24. సో ఈ వాల్యూ ఎంత, డివైడెడ్ బైలో ఉంది కాబట్టి ఇంటూలో మార్చేస్తే ఎంత అవుతుంది, ఇంటూ 24 డివైడెడ్ బై 19. సో ఈ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ చేశాను. తర్వాత ఈ బ్రాకెట్‌లో ఉన్న వాల్యూ చేశాను. ఇక్కడ మనకి ప్లస్ 2 డివైడెడ్ బై 11 డివైడెడ్ బై ఈ వాల్యూ ఉంది. సో ఈ వాల్యూ చేస్తాను నేను. సో 19 డివైడెడ్ బై 23. హాఫ్ అంటే ఎంత మనకి, ఇంటూ 23 డివైడెడ్ బై 11. ఇది క్యాన్సిల్ అయితే నాకెంత మిగులుతుంది, 19 డివైడెడ్ బై 11. సో 2 డివైడెడ్ బై 11 ఇంటూ ఇక్కడ డివైడెడ్ బై వాల్యూ నేనేం చేశాను, ఇంటూ కింద మార్చుకున్నాను. సో ఇంటూ కింద మార్చుకుంటే ఇది రివర్స్ అయితే ఎంత అవుతుంది, 11 డివైడెడ్ బై 19. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు ఎంత మిగిలిద్ది, 2 డివైడెడ్ బై 19. సో ప్లస్ 2 డివైడెడ్ బై 19. ఇది ఎన్నిసార్లు పోతుంది నాకు, 2 సార్లు పోతుంది. సో 2 డివైడెడ్ బై 19 ప్లస్ 2 డివైడెడ్ బై 19 అంటే ఎంత అవుతుంది నాకు, 4 డివైడెడ్ బై 19. ఆప్షన్ బి నా ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 3 sin square theta ప్లస్ 7 cos square theta ఈక్వల్ టు 4. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ theta. సో ఇప్పుడు నాకేం తెలుసు, sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1 తెలుసు. ఈ వాల్యూ యూజ్ చేసుకుంటే ఇక్కడ నాకు 3 sin square ఉంది, ఇక్కడ నాకు 7 sin square ఉంది. దీన్ని నేను 3 ప్లస్ 4గా రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. మరి ఇప్పుడు 3 sin square theta ప్లస్ 3 cos square theta ప్లస్ 4 cos square theta. ఈ వాల్యూ ఎంత నాకు, 4. ఈ రెండు వాల్యూలు కలిపితే ఎంత అవుతుంది నాకు, 3 కామన్ తీసుకుంటే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta. మరి ఇప్పుడు 3 ఇంటూ 1 అవుతుందా ఇది, ప్లస్ 4 cos స్క్వేర్ theta ఈక్వల్ టు 4. మరి ఇప్పుడు cos స్క్వేర్ theta ఎంత అవుతుంది, 4 మైనస్ 3 అంటే 1. ఈ 4 అటుకుపోతే డివైడెడ్ బై 4 అంటే cos theta ఎంత అవుతుంది అంటే 1 డివైడెడ్ బై 2 అవుతుంది. cos theta 1 డివైడెడ్ బై 2 ఎప్పుడు అవుతుంది, 60 డిగ్రీ అయినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper sells an item at 20% discount on the market price and earns a profit of 90%. If he sells the same item at 40% discount, find the new profit percentage.
సో, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తీసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్‌లకి. కాస్ట్ ప్రైస్ తీసుకుంటే మీకెంతొస్తుంది ఫస్ట్ ప్రాఫిట్టు? 90% అంటే 19/10 అవుతుందా? ఇది సెల్లింగ్ ప్రైస్ కదా! ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ తీస్తే ఇది గూడా ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుందా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు వాడు 20% డిస్కౌంట్ ఇచ్చాడంట. 20% డిస్కౌంట్ ఇస్తే ఎంత పోతుంది మనకి? 20% పోతుంది. మిగిలిందెంత? 80% అంటే 8/10 ఈ 0, ఈ 0లు క్యాన్సెల్ అయిపోయింది. సో, ఇప్పుడు సీపీ టు ఎంపీ రేషియో ఎంతవుతుంది నాకు? సీపీ టు ఎంపీ రేషియో ఎంతంటే 8/19. సో, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ నేనెంత అనుకుంటానంటే 80 అనుకుంటా. మార్కెట్ ప్రైస్ ఎంత అనుకుంటానంటే నేను ఇది, ఇది 80 అయితే ఇదెంతవుతుంది? 190. మరిప్పుడు డిస్కౌంటు ఇచ్చేసిన తర్వాత ఇదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంతవుతుంది నాకు? సో, డైరెక్ట్‌గా కాస్ట్ ప్రైస్ మీద 90% ఏసేస్తాను. లేదు దీని మీదే ఏస్తానంటే 20% అంటే ఎంతవుతుంది? 38. సో, దీని మీద 38 తీసేస్తే నాకెంతవుతుందంటే 152. దీని మీద మీరు 90% యాడ్ చేసినా అదే అవుతుంది. దీని మీద 20% తీసినా అదే అవుతుంది. అయితే వాడేమంటున్నాడు? ఇఫ్ హి సెల్స్ ద సేమ్ ఐటెమ్ అట్ 40% డిస్కౌంట్. దీని మీద 40% డిస్కౌంట్ తీస్తే ఎంత? 19 నాలుగులు 36. 36 తీసేస్తే ఎంతవుతుంది నాకు? సో, 36 తీసేస్తే 154. సో, 36 తీసేస్తే ఎంతయింది నాకు? 154. సారీ 9 నాలుగులేసాను నేను. 19 నాలుగులు. 19 నాలుగులు ఎంత అంటావు నాకు? 76. సో, 76 తీసేస్తే ఎంత? సో, 76 తీస్తే 114. 76 తీస్తే ఎంతయింది నాకు? 114. దెన్ హిస్ న్యూ ప్రాఫిట్ పర్సెంటేజ్ విల్ బి ఇఫ్ హి సెల్స్ ద సేమ్ ఐటెమ్ ఎట్ 40% డిస్కౌంట్. సో, ఇప్పుడు ఇంతకుముందు ఎంత నాకు డిస్కౌంటు? 20% డిస్కౌంటు. ఇప్పుడు నేనెంత డిస్కౌంట్ ఇచ్చాను? మనకి 40% డిస్కౌంట్ ఇచ్చాను. ఇప్పుడేమని అడుగుతున్నాడు ఆడు? కొత్త ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడు. 80 ఉండేది 114కి అమ్ముతున్నాను. ఇక్కడ డిఫరెన్స్ ఎంత నాకు? 34. ఈ 34 పర్సెంటేజ్‌లో చెప్పు. 34/80/100. ఇక్కడ నాకు 20 టేబుల్‌లో 4 సార్లు, 20 టేబుల్‌లో 5 సార్లు. ఇక్కడ నాకు 2 టేబుల్‌లో 2 సార్లు, 2 టేబుల్‌లో 17. 17 ఐదులు ఎంత? 85. 85/2 ఎంతవుతుంది? 47.5 సంథింగ్. 80, 190, 20% అంటే 38. సారీ 42 గదా! 42.5 ఆప్షన్ డి మన ఆన్సర్. లేదంటే మీకు 1/2 అంటే ఇక్కడ మీకు 0.5 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది. అలా అయినా పెట్టేయొచ్చు. నెక్స్ట్ క్వెషన్. సో, కాస్ ఆల్ఫా ఎంత అంటే మనకి 5/13 ఇచ్చేసాడు. మనల్ని వేర్ ఆల్ఫా ఈస్ అక్యూట్. సో, అక్యూట్ యాంగిల్ అంటే ఎంతవుతుంది మనకి? లెస్ థాన్ 90 అవుతుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకంట్ ఆల్ఫా మైనస్ టాన్ ఆల్ఫా అన్నాడు. సో, ఇప్పుడు ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గదా! ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ θ ఫార్మ్ అయిందనుకోండి. కాస్‌కి ఏమవుతుంది మనకి? బేస్ డివైడెడ్ బై హైపోటెనస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఆ యాంగిల్ మీకిచ్చింది. ఇది 90 కంటే తక్కువ. మక్కడికి ప్రాపర్టీస్ ఏం తెలుసు? 5, 12, 13 ఇది ప్రాపర్టీస్. అయితే ఇప్పుడు సీకంట్ ఎంత అంతుంది మనకి? సో, సీకంట్ ఆల్ఫా అంటే మనకి 1 కాస్ ఆల్ఫా అంటే ఎంత అవుతుంది? 13/5 మైనస్ టాన్ ఆల్ఫా అంటే ఎంత అవుతుంది మనకి? అపోజిట్ సైడ్ డివైడెడ్ బై బేస్. సో, 12/5 ఇది ఎంత అవుతుంది నాకప్పుడు? 1/5 అవుతుంది. ఇక్కడ నాకు 13/5 మైనస్ 12/5 ఆప్షన్ సి నా ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ద ట్రాఫిక్ లైట్స్ ఎట్ ఎవ్రీ 3 డిఫరెంట్ క్రాసింగ్స్ టర్న్ రెడ్ ఆఫ్టర్ ఎవ్రీ 30 సెకండ్స్, 45 సెకండ్స్ అండ్ 60 సెకండ్స్. సో, ట్రాఫిక్ లైట్స్ ప్రతి 30 సెకండ్లకి, 45 సెకండ్లకి, 60 సెకండ్లకి మనకేమవుతుందంటే ఇవి రెడ్ లైట్‌గా మారుతుందంట. ఇప్పుడు 3 డిఫరెంట్ క్రాసింగ్‌లనమాట. అయితే ఇఫ్ దే ఆల్ టర్న్ రెడ్ సైమల్టేనియస్‌లీ మొత్తం అన్నీ ఒకేసారి రెడ్ అవుతాయి అంటున్నాడు. అట్ 8:30 ఏఎం పొద్దున్నే 8:30కి మనకి 3 రెడ్‌గా మారుతున్నాయంట. అయితే మళ్ళీ రెడ్ కలర్ రావడానికి ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. మరి ఇలాంటన్నప్పుడు ఏం జేస్తారు మీరు? ఇప్పుడు ఈ మూడిట్లో కామన్‌గా పోయేది చూసుకుంటే మనం ఏం చేస్తున్నట్టు ఎల్‌సీఎం కట్టాలి. ఎల్‌సీఎం కడితే అన్నిటికి 15 టేబుల్‌లో పోతుంది. సో, 15 టేబుల్‌లో పోతే 2, 3, 4 ఇక్కడ మళ్ళీ దీన్ని చేసామనుకోండి 2 టేబుల్‌లో ఇది ఒకసారి, ఇక్కడ మనకు 3 అలాగే ఉంటుంది. ఇక్కడ 2 సార్లు. ఇంకా కామన్‌గా ఏమన్నా పోయేయి ఉన్నాయంటే ఏమీ లేవు. అప్పుడు మనకి 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 2 12,
12 ఇంటూ 15 ఎంత అవుతాయి మనకి 300. సారీ 180. సో, 180 ఇక్కడ ఏమైంది? అన్ని సెకండ్స్ గదా! సో, 180 సెకండ్స్. సో, 180 సెకండ్స్ అంటే ఎంతవుతుంది నాకు? 3 నిమిషాలు. సో, 8:30కి ఒక 3 నిమిషాలు యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంతవుతుందంటే ఆప్షన్ ఏ 8:33 అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ 14 ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే ప్రస్తుతం నుంచి 14 సంవత్సరాల తర్వాత సమ్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ ఏజెస్ విల్ బి ట్వైస్ ద సమ్ ఆఫ్ దేర్ కరెంట్ ఏజెస్. సో, వాళ్ళ ప్రస్తుత ఏజ్‌లు నేను ఏ, అలాగే బి అనుకుంటాను. అయితే వీడేమంటున్నాడు 14 సంవత్సరాల తర్వాత అంటున్నాడు. సో, 14 సంవత్సరాల తర్వాత అంటే ఏ ఏజ్ 14 పెరుగుతుంది. అలాగే బి ఏజ్ ఎంత పెరుగుతుంది? 14 పెరుగుతుంది. సో, ఇప్పుడు వీళ్ళిద్దరిది ఏజ్ కలిపితే ఎంతవుతుంది అంటున్నాడంటే 2 రెట్లు అవుతుందంట. సో, 2 రెట్లకి సమ్ ఆఫ్ దేర్ కరెంట్ ఏజెస్. సో, వాళ్ళిద్దరి కరెంట్ ఏజ్ ఎంత? ఏ ప్లస్ బి. ఇది వాడు చెప్పింది. అయితే నాకిక్కడ ఎంతవుతుంది ఇక్కడ? ఏ ప్లస్ బి ప్లస్ ఇక్కడ 28. ఇక్కడ నాకెంతుంది మనకి? సో, 2 ఆఫ్ ఏ ప్లస్ బి ఉంది. సో, ఇప్పుడు 2 ఆఫ్ ఏ ప్లస్ బి అంటే 2 ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడేమో ఆల్రెడీ ఏ ప్లస్ బి ఉంది. సో, ఈ ఏ ప్లస్ బి అందులో నుంచి తీసేస్తే మిగులుతుందా నాకు ఎంత? ఏ ప్లస్ బి మిగులుతుంది. ఇక్కడ 2 ఏ, 2 బి గదా! ఇక్కడ ఒక ఏ, ఒక బి ఉంది. సో, ఇందులో నుంచి ఇది తీసేస్తే 2 కలిపితే ఎంత నాకు? 28. అయితే వాడేమంటున్నాడు? ఇఫ్ ఏ ఈస్ కరెంట్‌లీ 8 ఇయర్స్ ఓల్డర్ దెన్ బి. సో, ఏ 8 సంవత్సరాలు పెద్దోడంట బి కంటే. అంటే ఇప్పుడు ఏలో నుంచి బి తీసేస్తే నాకెంతవుతుంది? 8 సంవత్సరాలవుతుందా? నాకిప్పుడు ఏమడుగుతున్నాడు వాడు? ఏ యొక్క ప్రస్తుత ఏజ్ అడుగుతున్నాడు. అంటే ఏ వాల్యూ. 2 యాడ్ చేస్తే బి క్యాన్సెల్ అవుతుంది. అప్పుడు 2ఏ ఎంతవుతుందంటే నీకు 36 అవుతుంది. మరి ఇది క్యాన్సెల్ చేస్తే ఎంతవుతుంది? 18. సో, ఏ ఏజ్ ఎంత అంటే మీకు 18. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 12 డేస్ అండ్ 12 డేస్ అండ్ 6 డేస్ రెస్పెక్టివ్‌లీ. దే స్టార్ట్ డూయింగ్ ద వర్క్ టుగెదర్. బట్ ఆఫ్టర్ 2 డేస్ బి హాడ్ టు లీవ్. సో, బి వెళ్ళిపోతాడంట 2 రోజులు వర్క్ చేసిన తర్వాత. ఏ మిగతా వర్క్ మొత్తం ఒక్కడే చేస్తాడంట. ద రిమైనింగ్ వర్క్ వాస్ కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్? రిమైనింగ్ వర్క్ మాత్రమే అడిగాడు. సో, ఇప్పుడు నాకు 12, 6 ఇక్కడ రెండిటికి ఎల్‌సీఎం ఎంత అంటే 12. వీడు ఒక వర్క్ చేస్తే వీడు 2 వర్క్స్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి 3 వర్క్స్ చేస్తారు. సో, 3 ఇంటూ 2 6 వర్క్స్ కదా! టోటల్ వర్క్‌లో నుంచి 6 వర్క్స్ తీసేస్తే మిగిలిందెంత 6. ఈ 6 ఎవరు చేస్తారు? 6 మనకి ఏ చేస్తాడు. ఎందుకంటే బి వెళ్ళిపోయాడు. మిగిలిన వర్క్ మొత్తం ఏ చేస్తాడు. ఏ ఎంత చేస్తాడు? ఒక రోజుకి ఒక వర్క్ చేస్తాడు. అంటే మనకి 6 డేస్ పడుతుంది. సో, మిగతా వర్క్‌ని ఏ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మనకి? 6 డేస్ పడుతుందనమాట. సో, థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మీకు అప్‌కమింగ్ వీడియోస్ కూడా షిఫ్ట్ వైస్ వీడియోలు అన్నీ నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ మనం టెలిగ్రామ్ పీడీఎఫ్ కింద అప్‌లోడ్ చేస్తాం. మీరు టెలిగ్రామ్ జాయిన్ అయ్యారంటే మీకు ఆ పీడీఎఫ్ అక్కడ డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు.